కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఈసారి తనకే ఎమ్మెల్యే సీటు కేటాయిస్తారంటున్న జమ్మలమడుగు నియోజకవర్గ వైసీపీ నేత ఆశా వహురాలు అల్లా ప్రభావితతో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కడప జిల్లాలో ఆ నియోజకవర్గం పేరు చెప్తేనే ఫ్యాక్షన్ రాజకీయానికి పుట్టినిల్లుగా భావిస్తారు. ఆ నియోజకవర్గమే జమ్మలమడుగు నియోజకవర్గం. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి కాలం నుండి జగన్మోహన్ రెడ్డి కాలం వరకు 24 సంవత్సరాలుగా ఏకదాటిగా వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని ఓ మహిళ రాజకీయవేత్తగా ఎదిగింది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇరువురికి తన మనస్ఫూర్తిగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసింది. అయితే ఈసారి మాత్రం జమ్మలమడుగు నియోజకవర్గానికి సీటు నాకే కావాలంటూ ఆశ వ్యక్తం చేస్తున్న ఆశావాహురాలు అల్లె ప్రభావతి గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విశేషాలు ఆమెను అడిగి ఆమె ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. గత 24 సంవత్సరాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఆయనతో పాటు కలిసి కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెనకనే నడిచారు. కాకపోతే ఇన్ని సంవత్సరాలలో ఎప్పుడే కానీ జమ్మలమడుగు సీటు నాకు కావాలని చెప్పి ఆశించలేదు. అయితే 2024 ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గం నాకు సీటు కేటాయించండి, సీటు ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు ఇస్తే నేను గెలిచి జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తానని అంటున్నారు. కాకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు భారీ మెజారిటీతో 2019లో గెలిచారు. అయినా కూడా మీకు సీట్ ఇస్తారనే ఆశాభావం ఉందా మీకు? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాకు జమ్మలమడుగులో వైసీపీ జెండా అత్యధిక మెజారిటీతో గెలిపించాలనే సంకల్పం బలంగా ఉంది. కాబట్టి బలంగా అడుగుతున్నా, కంపల్సరీ ఒక మహిళగా ఇంతవరకు జమ్మలమడుగు తాలూకాలో పోటీ చేయలేదు. ఒక మహిళగా నన్ను ఈ జమ్మలమడుగు ప్రజలు అక్క నువ్వు ఒకసారి రావాలి, నీ సేవలు మేము చూసాం, ఇంకా మున్ముందు నువ్వు ఎమ్మెల్యే అయితే ఇంకా మంచి సేవలు అందిస్తావు, నీతో మేమున్నాం, నువ్వు ఖచ్చితంగా సీట్ తెచ్చుకో, కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి బస్సులు వేసుకొని పోదామని కూడా అడుగుతున్నారు. లేదు, జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేద్దాం, మనం ఆశించడంలో తప్పు లేదు. మనకు కనుక టికెట్ ఇస్తే మనం జగన్కు అత్యధిక మెజారిటీతో జమ్మలమడుగు సీటును కానుకగా ఇద్దాం అని చెప్తున్నాను. గత కొద్ది రోజులుగా పేరు సుధీర్ రెడ్డికి అగెనిస్ట్గా ఇప్పటికే ప్రచారం మొదలుపెట్టినారనే మాటలు వినిపిస్తున్నాయి. ఎంతవరకు నిజమంటారు? ప్రచారం జగన్ సీఎం కావడానికి సుధీర్ రెడ్డి గారు ప్రచారం చేస్తుండొచ్చు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏది నిర్ణయిస్తే అదే చేయాల్సి వస్తుంది, సుధీర్ రెడ్డి గారు కానీ నేను కానీ. ఇప్పుడు సుధీర్ రెడ్డి గారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి 5 సంవత్సరాలు పూర్తి కావస్తున్నప్పటికీ అనేకమైన సంక్షేమాలు చేశాను నేను. అయితే ఈసారి జమ్మలమడుగు నియోజకవర్గం సీటు నాదే అంటూ కథాఖండిగా చెప్తున్నారు సుధీర్ రెడ్డి గారు. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? జగన్ ఇష్టమే మా ఇష్టం. నాకు సీటు కేటాయిస్తారు అని మీ వాదన. కాకపోతే మీ పార్టీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు మాత్రం నాకే సీటు కేటాయిస్తారంటున్నారు. ఎలా చూడొచ్చు మేము దీన్ని? ఒక మహిళగా ప్రజలు కావాలని కోరుకుంటున్నారు కాబట్టి నేను అడగడంలో ఆశించడం, నేను అడిగి ఆశించడంలో తప్పు లేదు. అతను ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు చేశాడు కాబట్టి అతను ఆశించడంలో కూడా తప్పు లేదు. కానీ ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం. ఇప్పుడు వాస్తవంగానే సుధీర్ రెడ్డి గారు 5 సంవత్సరాలని నిజంగానే అభివృద్ధి చేశారని అభిప్రాయపడుతున్నారు మీరు? జగన్మోహన్ రెడ్డి గారు అయితే చేశారు. సుధీర్ రెడ్డి గారు చేశారా లేదా అనేది వ్యక్తిగత విషయాలు నేను మాట్లాడము, నేను ఎవరిని విమర్శించాను, నాకు ఇప్పుడే కదా ఎప్పుడు కూడా అలవాట్లేదు. అది అతనికి ఆ ప్రజలకు ఉన్న సంబంధము, ప్రజలే అది నిర్ణయిస్తారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అనేకమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. నిజంగానే అలాంటి అవినీతి చేశారని మీరు భావిస్తున్నారా? అది ప్రజలకు సుధీర్ రెడ్డికే తెలుసు. అంటే మేడం, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలుగా మీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ప్రస్తుతానికి మార్పు అయితే కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఆ మార్పులో ఆమె అయితే మేలు. 20 సంవత్సరాలుగా ఆమె కష్టపడుతూ ఉంది. 10 మందికి ఆమెకు చేయడమే తెలుసు, కానీ ఆమె ఎవరిది ఆశించే మనిషి కాదు. ఆమె వస్తే మనం ప్రజలం ఇంకా బాగా ముందుగా పోవచ్చు. ఆమె ఏదైనా కానీ ధైర్యంగా ఏదైనా నిర్ణయం తీసుకొని పనిచేస్తుంది.
అనే సంకల్పము ప్రజల్లో అందరిలో ఉంది. నువ్వు రావాలక్క అని అడుగుతున్నారు. అందువల్లనే నేను కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్తే, ఇంతకుముందు 2019లో కూడా టికెట్ ఆశించాను. అప్పుడు అమ్మ వద్దులే, నెక్స్ట్ చూద్దాంలే అని చెప్పడం జరిగింది. అందుకు ప్రజల ఆకాంక్ష మేరకు ఇంతకుముందు కంటే ఎక్కువ మెజార్టీ మహిళల ఓట్లు కావచ్చు, సోదర సోదరి అందరి ఓట్లు కావచ్చు, అందరూ నీకు ఇస్తే మేము ఎక్కడున్నా మళ్ళీ రిటర్న్ వస్తాం, నువ్వు ఖచ్చితంగా టికెట్ తెచ్చుకో, మేముండాం నీకు అని బలంగా చెప్పుతున్నారు కాబట్టి కావాలని ఆశిస్తున్నారు. ఇప్పుడు అల్లె ప్రభావతి గారు 2019 మునుపు కావచ్చు, అలాగే 2014లో కావచ్చు, నేను పోటీ చేయాలనే మనస్తత్వంతో అప్పుడు కూడా నేను బరిలో ఉండాను అని చెప్పి మీరు కోరారు. కోరినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది పెద్దలు సలహా మేరకు విరమించినట్లు సమాచారం ఉంది. అది ఎంతవరకు నిజం మేడం? నిజం అది. ఎందుకంటే పెద్దల మాట ఫస్ట్ నుంచి కూడా పెద్దల నుంచి పెరిగిన దాన్ని, ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు, నేనంటే నాకు అది పుట్టిల్లు. ఒక రాజకీయం పక్కన పెడితే సంతోషంగా చెప్తాను. ఒక చిన్న ఉదాహరణ, నేను ఒక 10 మందిని ఎవరైనా తీసుకొని అన్న దగ్గరికి పోతే, రాజశేఖర రెడ్డి అన్న దగ్గరికి, నన్ను ఒక కర్ణబాబాయిపల్లె కంచిరెడ్డి మనవరాలు, ఈమె ఒక గొప్ప కుటుంబం మనిషి, ఈమెకు ఏదైనా చెడ్డ పేరు రాకూడదు, మంచి పేరు రావాలి అని ఒక మంచి దృష్టితో ఆలోచన చేసి నాకు ఎన్నోసార్లు గన్మెన్ వద్దన్న గన్మెన్ అపాయింట్ చేయడం, ఎవరు వచ్చారో ఆ వెంబడితాని వాళ్ళందరినీ పరిశీలనగా చూడడం, అంటే ఒక పుట్టిల్లు ఏ విధంగా మన వాళ్ళు ఎట్లా ఇస్తారో అంతకంటే ఎక్కువగా రాజశేఖర రెడ్డి గారు నన్ను చూసేవాళ్ళు. దాంట్లో భాగంగానే పెద్దలు చెప్పిన మాట వినాలి అనేది ఒక ఫస్ట్ నుంచి ఉన్న ఆ విధంగా పెరిగాను కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకుంటూ వెళ్ళాను. 2014లో కూడా ఆశించడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేదమ్మా, ఇట్లా పరిస్థితి, నేనున్నాను, నేను సీఎం అయితే నువ్వు సీఎం అని అన్నారు. సరే, నా కొడుకు లాంటి జగన్ సీఎం అయితే, మా అన్న కొడుకు సీఎం అయితే ఈ రాష్ట్ర ప్రజలందరికీ మంచి జరుగుతుంది, నాకేం మా జగన్ ఉండగా నాకేం భయం అన్నట్టే ఉన్నాను. అలాగే 19లో కూడా అడిగాను. 19లో కొన్ని అనివార్య కారణాల వల్ల సరే అంటే సరేనని కూడా ఒప్పుకున్నాను. ఇప్పుడు కూడా అంతే, ఆశించడంలో తప్పు లేదు. ఖచ్చితంగా టికెట్ ఇస్తే మాత్రం బంపర్ మెజార్టీ తెస్తాననే సత్తా నాకుంది. నేను అది గట్టిగా, ఎందుకంటే ప్రజల ఆదరాభిమానాలు, భగవంతుడి ఆశీస్సులు, జగన్ ఆశీస్సులు, ముఖ్యంగా మా రాజశేఖర రెడ్డి ఆశీస్సులు నాకున్నాయి. ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గం పేరు చెప్తేనే ఫ్యాక్షన్కి పుట్టినిల్లు లాంటిది. అలాగే ఇక్కడ జమ్మలమడుగు నియోజకవర్గంలో అపోజిషన్లో పనిచేస్తున్న బీజేపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇంకొక కాంగ్రెస్ కావచ్చు, బాహాబాహీలు ఉన్నారు. వాళ్ళను జయించగలుగుతాననే నమ్మకం మీకుందా? సీటు ఇస్తే ఖచ్చితంగా, ఎందుకు లేదు, వాళ్ళందరిలో తిరిగి వచ్చిందనే నేను. ఇప్పుడు మీరైతే ఎవరైతే అన్నారో బీజేపీలు కావచ్చు, తెలుగుదేశంలు కావచ్చు, అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, ఇప్పుడున్న టీడీపీ వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే నేను ఎవరికి శత్రువుని కాదు, అందరికీ ఆడబిడ్డను, ఒక తల్లిగా, చెల్లిగా, అక్కగా ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉండి చేసిన దాన్ని. ఆ దమ్ము, ధైర్యము పులివెందుల నుంచే వచ్చింది, ఆ రక్తంలోంచి వచ్చింది. ఖచ్చితంగా చేయగలను. ఎవరికి భయపడను అనే దానికంటే ఎవరిని దగ్గరికి తీసుకొని పని చేయించుకోగలను, చేయగలను. నేను రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను పుచ్చుకొని, నాయకుడు అనేవాడు ప్రజల కింద ఉండాల, ప్రజల పైన కాదు. ఎప్పుడైతే ప్రజల కింద ఉండి పని చేయగలుగుతారో ప్రజలు దగ్గర అవుతారు. ముఖ్యంగా ఒక తల్లిగా, పిల్లలు తప్పు చేశారని కొట్టితే వాళ్ళు దూరం పారిపోతే మళ్ళీ దగ్గరకు తీర్చుకొని హక్కును చేర్చుకుంటే అది తల్లి అవుతుంది, ఏ ఆడదైనా. ఎప్పుడైతే పిల్లలు కానీ చీదరించుకుంది అనుకో, వాళ్ళ తల్లి కాలేరు. అట్ ద సేమ్ టైం ఒక తల్లిగా, ఒక అక్కగా, ఒక చెల్లిగా నేను ప్రతి ఒక్కరితో తప్పు చేసినప్పుడు అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, ఇది తప్పు చేస్తున్నాం, మనం ఈ విధంగా ఉండాలని చెప్పగలిగి రోజుసేపు మనల్ని మళ్ళీ దగ్గర తీసుకునే మనస్తత్వం మనలో ఉంది. ఆ విధంగా మనం నడుచుకోగలం అనే ఆశ నాకుంది. నడుచుకున్నాను. మున్ముందు కూడా ఆ సోదరి మనల ఆదరాభిమానాలతో
అందరిని దగ్గర తీసుకొని నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతాననే దృఢమైన సంకల్పం మనసులో ఉంది. ఇప్పుడు మేడం, మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ జమ్మలమడుగు నియోజకవర్గానికి వైసీపీ ద్వారా సీటు మీకు కేటాయిస్తే సుధీర్ రెడ్డి మీకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నారా మీరు? ఖచ్చితంగా చేస్తారు. ఎందుకు చేస్తారంటే జగన్ సీఎం కావాలని అతనికి కూడా కోరికే. అంటే ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే అతనే ఉన్నారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యే నన్నే కాదని ఆ ఒక మహిళలకి ఇస్తే నేను ఎందుకు సపోర్ట్ చేయాలనే ఉద్దేశం రాదంటారా? ఒకవేళ మనసులో ఉన్నా నేను కూడా అక్కనే కదా. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక తల్లిగా నేను ఇక్కడ ఒక మహిళకి ఇస్తున్నాను అన్నప్పుడు, ఒక సుధీర్ రెడ్డి ఎమ్మెల్యేగా ఇస్తున్నానమ్మా నువ్వు చేయాలన్నప్పుడు నేను చేసినప్పుడు ఇప్పుడు ఒక అక్కగా నన్ను ఎందుకు ఆదరిస్తాడనే ధైర్యం కూడా నాకుంది. ఇప్పుడు ప్రపంచంలో అన్నా చెల్లెళ్లకు అన్నదమ్ములకు చిన్న చిన్న ఉంటాయి, అవి ఉంటాయి, ప్రతి కుటుంబంలోనూ ఉంటాయి. అలానే ఈ రాజకీయ కుటుంబంలో కూడా అన్నా చెల్లెలకు ఉంటాయి. కానీ ఆ రోజుకి కలిసి నడుస్తామనే ఆశ ఉంది నాకు. నడుస్తాడు కూడా. జగన్ మాట కాదనడు, అవినాష్ మాట కాదనడు, జగన్ మాట కావదనడు. అయితే మేడం, జమ్మలమడుగు నియోజకవర్గానికి సుధీర్ రెడ్డికి కావచ్చు, అలాగే అల్ల ప్రభావతి గారికి కావచ్చు, అలాగే వీళ్ళిద్దరికి కాదని వైఎస్ కుటుంబంలో ఎవరికన్నా ఈ నియోజకవర్గంకు సంబంధించి సీటుని కేటాయిస్తే మీరు వాళ్ళకి సపోర్ట్ చేయగలుగుతారా? మీ ఇరువురు కంపల్సరీ చేస్తాం. నేనైతే కంపల్సరీ చేస్తా. ఎందుకు చేస్తానంటే నాకు జగన్ సీఎం కావడం ముఖ్యం. జమ్మలమడుగు జెండా, వైసీపీ జెండా ఎగరడం ఖాయం. అది ఎగరాలంటే జగన్ నిర్ణయాన్ని మనం ఆస్వాదించాల్సిందే, కంపల్సరీ. ఇప్పుడు 2024 ఎన్నికలు అతి కొద్ది రోజుల్లోనే సమీపిస్తున్నాయి. అయితే జమ్మలమడుగు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చాలా వరకు అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆ అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో మీ వైసీపీకి ఏమన్నా మైనస్ అవుతుంది అనుకుంటున్నారా ప్రజల దగ్గర నుండి? అని మీలాంటి పెద్దలు కొంతమంది ఇట్లా మైనస్ ఉంది, నువ్వు రా అక్క, నువ్వు వస్తే బాగుంటుంది, మనకు వైసీపీ గెలవాలి ఇక్కడ, అంతేగాని ఎవరు ఎమ్మెల్యేగా నిలబడినారనేది ముఖ్యం కాదక్క. జమ్మలమడుగులో వైసీపీ జెండా ఎగరేయాల అత్యధిక మెజార్టీతో. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలా. అందువల్ల నువ్వు వస్తే బాగుంటుంది. నువ్వు కమ్ముగా ఇంటిగా కూర్చుంటే కాదు, కంపల్సరీ నువ్వు స్టేట్మెంట్ జగన్ ఆలోచిస్తాడు, కంపల్సరీ నీకు ఇస్తాడు. మనం అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం. మేమున్నాం అక్క అని అందరూ ప్రజలు అడుగుతున్నారు. మీరన్నమాట వాస్తవమే. అది చేశాడా లేదా అని భగవంతుడికి, ప్రజలకు, ఎమ్మెల్యే గారికే తెలుసు. మీకు దగ్గరలో ఉన్న మైలవరం డ్యామ్కు సంబంధించి మునగ ప్రాంతంకు సంబంధించిన రైతుల మొత్తాన్ని కూడా సుధీర్ రెడ్డి గారు కాజేశారనే అపవాదు కూడా పెద్దగా నడుస్తుంది కడప జిల్లాలో. అది నిజంగానే అలా వాళ్ళ డబ్బులు తీసుకున్నారని మీరు భావిస్తున్నారా? నేను కంటితో చూడనివి ఆ విధంగా అనడం కంటే, అలాంటి బాధితులు కొండాపురం మండలంలో కానీ ముద్దునూరు మండలంలో కానీ ఎవరైతే ఆ బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ నేను జగన్మోహన్ రెడ్డి గారికి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి నాకు అవకాశం ఇస్తే వాళ్ళందరికీ మళ్ళీ న్యాయం చేయాలనే ఆశ అయితే నాకుంది. అంటే మేడం, ఇప్పుడు గతంలో సుధీర్ రెడ్డి గారు మా డబ్బులు కాజేశారు, మా పేర్లు చెప్పుకొని బినామీ పేర్లతో డబ్బులు కాజేశారు, కొన్ని 100 కోట్లు కాజేసినారు అనే విధంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేశారు. ఆ నియోజకవర్గం, ఆ ఊరికి సంబంధించిన రైతులు కావచ్చు, పేద ప్రజలు కావచ్చు, వీళ్ళు ధర్నా చేశారు. నిజంగానే వాళ్ళు అవినీతి చేయకపోతే మీ సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ధర్నా చేయాల్సిన అవసరం ఏమొచ్చింది రైతులకి? అందుకే కదా చెప్తున్నది. ఇప్పుడు వాళ్ళకి మళ్ళీ న్యాయం చేయడం కోసమే నేనున్నాను, ఒక తల్లిగా చెల్లిగా చేస్తాను. గత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు, నేను కలిసి, అవినాష్ గారు అందరం కలిసి కూర్చొని మీకు ఏదైనా సమస్యలు ఉంటే నేనున్నాను, నా వంతు మీకు సహాయం చేస్తానని చెప్పడం కోసమే వాళ్ళు కూడా అక్క మాకు అన్యాయం జరిగింది, మేము చెప్పుకోలేకున్నాం, నీ దగ్గరికి వస్తేనే చేయలేని పరిస్థితి, ఒక్కసారి నువ్వు ఎమ్మెల్యే అయితే మా బాధలు తీరుతాయి, నువ్వు రావాలి అన్న ఒక దృఢ సంకల్పంతోనే నేను రావడం, అంటే పోటీతత్వానికి రావడం జరుగుతుంది. ఒకవేళ అలాంటిది ఏదన్నా ఉన్నా జగన్ అతన్ని పిలిచి మాట్లాడతారని అనుకుంటున్నా. అంటే గతంలో మీరు 2014 కావచ్చు, 19లో కూడా కావచ్చు, ఇదే విధంగా ఆశాభావం వ్యక్తం చేసినప్పుడు వైసీపీ పెద్దలు వచ్చి మిమ్మల్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఈసారి కూడా అలా చేస్తే తప్పుకుంటారా? ఖచ్చితంగా.
నాకు గెలవడం ముఖ్యం. వాళ్ళ దృష్టిలో నేను గెలవను అని అనుకున్నప్పుడు, నాకు ఇబ్బంది, ఆమె గెలుస్తుందా లేదా అని డౌట్ ఉన్నప్పుడు నేను తప్పుకోవడానికి రెడీ. అంటే నేనేమంటున్నానంటే, నేను 20 సంవత్సరాలుగా మీరు ఇప్పుడు అన్నారు చూడి, అందరికీ చేసింది, కానీ ఆమెకు ఎవరు ఏం న్యాయం చేయకుండా ఉన్నారు. కానీ నా జగను, నా వైఎస్ కుటుంబమే అంటుంది, ఈమెకు ఇంకా బుద్ధి తెచ్చుకోలేకుంది, ఈమె ఇప్పుడైనా తెచ్చుకొని టికెట్ తెచ్చుకుంటే మేమందరం ఆమెకున్నాం అన్న మాటలు వస్తున్నాయి, పబ్లిక్గా అంటున్నారు ఆ మాట. మేడం, జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టి 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది, ఒక 2-3 నెలల లోపల. జమ్మలమడుగు నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పి ఆ డబ్బులు మొత్తం వైసీపీ నేతలు కాజేశారనే పెద్దగా వినిపిస్తుంది జిల్లాలో. అది ఎంతవరకు నిజమంటారు? రాజకీయాల్లో ఒకరిని ఒకరు విమర్శించుకోవడం కరెక్టే, కానీ అవి ప్రూఫ్లతో సహా గడ్డను పడినప్పుడు మాత్రమే తెలుస్తుంది. టీడీపీ గవర్నమెంట్ ఉంటే టీడీపీ వాళ్ళు చేసినారంటారు, లేకుంటే పలానా, ఇప్పుడు నేనైనా రేపు ఎంత బాగా చేసినా నా మీద సరిపోయిన వాళ్ళు ఇంకో 4 మాటలు మాట్లాడతారు. కానీ అట్లనే వీళ్ళు తప్పు చేశారా లేదా అనేది డిపార్ట్మెంటు ప్లస్ మన ప్రజలకు తెలుస్తుంది. దెబ్బతిన్న వాడికి దెబ్బ. ఇప్పుడు మీకు ఆపోజిట్ క్యాండిడేటు, మీకు ప్రతిపక్షము, పెద్ద పెద్ద నాయకులు, ఐ మీన్ బాహాబాహులు, ఆదినారాయణ రెడ్డి కావచ్చు, టీడీపీ భూపేశ్ రెడ్డి కావచ్చు. భూపేశ్ రెడ్డితో, ఆదినారాయణ రెడ్డితో ఒకవేళ మీకు వైసీపీలో సీటు వస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో వీళ్ళతో ఢీగొనే ధైర్యం మీకుందా? ఖచ్చితంగా. వాళ్ళతో పనిచేసిన దాన్ని, వాళ్ళకు సహాయపడిన దాన్ని, పార్టీ కోసం కష్టపడ్డదాన్ని, నా సత్తా వాళ్ళకు తెలుసు, నేను గట్టిగా పోరాడతానని తెలుసు, ప్రజలకు తెలుసు. దీంట్లో వెనక్కు తగ్గేది ఉండదు, ఇంకా 1000 పెరగడమే ఉంటుంది కానీ తగ్గడం అంటూ ఉండదు. అప్పుడు టీడీపీలో, అప్పుడు నేను కొత్తగా మండలి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మైలవరం మండలంలో క్యాండిడేటే లేడు అన్న పరిస్థితిలో నేను ఎంపీటీసీగా పోటీ చేసి ఎంపీపీ కావాలన్నప్పుడు కష్టం అన్నప్పుడే వచ్చి 23 ఓట్లతో గెలిచి ఎంపీపీనై జిల్లా మహిళా అధ్యక్షురాలైనా అంటే సత్తాలేందయ్యా, కరెక్టే కదా. అలా రాజశేఖర రెడ్డి గారు ఉన్నంత వరకు పార్టీలో ఎప్పుడైతే మా వైఎస్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అన్యాయం చేసి మా జగన్ను జైలుకి పంపడం, కష్టాలు పంపడం, రాష్ట్రాన్ని విభజించి రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ మా నాన్నను నమ్ముకున్న వాళ్ళను, వాళ్ళ ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకురావాలని ఎంత సంకల్పంతో ఆయన ముందుకెళ్ళాడో ఆ విధంగానే అతను సీఎం అయ్యాడు. అతను సీఎం కావడం కోసం మేమందరం కష్టపడ్డాం. ఇప్పుడు కూడా జగన్ కావాలి. అప్పుడు ఎట్లా కష్టపడ్డానో ఇప్పుడు ఫ్యాక్షన్ రాజకీయాలు రాజశేఖర రెడ్డి గారే అందరినీ ఫ్యాక్షన్ లేకుండా చేసి వెళ్ళిపోయాడు. అప్పుడునే ఫ్యాక్షన్, ఇప్పుడు లేవు. ఇప్పుడు ఫ్యాక్షన్ కాదు, నా బిడ్డలు చదువుకోవాలా, నా బిడ్డలకు ఉద్యోగాలు కావాలా, నా కుటుంబం బాగుపడాలా, మేము హ్యాపీగా ఉండాలనే సంకల్పమే ప్రజల్లో ఉంది. అందుకని అప్పుడున్న రాజకీయాలు వేరు, ఇప్పుడున్న రాజకీయాలు వేరు. అప్పుడున్న రాజకీయాల్లోనే నేనున్నాను అన్న ధైర్యంగా వచ్చి నా ఇంతకు నేను స్టేట్మెంట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తానని ఇచ్చి ఎంపీటీసీగా గెలిచి ఎంపీపీనై, జిల్లా మహిళా అధ్యక్షులనై, జోనల్ ఉపాధ్యక్షులనై, మళ్ళీ ఉమెన్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అయ్యాను. ఇలా ఎన్నో పదవులు చేశాను రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు. అట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడుగా వైసీపీ లీడర్గా ఒక మహిళగా కాకుండా ఏ రోజు కూడా నన్ను మహిళగా ఏ నాయకుడు నన్ను చూడలేదు. ఆమె ఒక ఫైర్ బ్రాండ్, నా సంతోషం ఒకటే, నాకు ఏ పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా నా జగన్ మా ఫైర్ బ్రాండ్ వచ్చా అనుకు నేనేమి ఆయన ఏది నిర్ణయిస్తే అదే. సో మొత్తానికైతే మీకు ధైర్యంగా ఉంటాను. మీకు సీటు కేటాయిస్తే జమ్మలమడుగు నియోజకవర్గాన్ని ఎవ్వరికీ భయపడను, గెలిచి గిఫ్ట్ ఇస్తా అంటున్నారు. కాకపోతే 5 సంవత్సరాల్లో వైసీపీ నేతలు చేసిన అరాచకాన్ని ఇప్పటికే ఆ పక్క ప్రతిపక్షం టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లారు. నిజంగానే అవినీతి జరిగిందని వాళ్ళ వాదన. దీనిపైన మీ అభిప్రాయం? ఇప్పుడు అది జరిగిందని మీరు అంటున్నారు, ప్రజలు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. ఒకరితో మనకు పనిలే అంటే ప్రజలే కదా మేడం. నేను చెప్తున్నాను కదా, ప్రజల నిర్ణయం. మీరైతే బాగుంటుంది, మీకైతే మళ్ళీ మేము మళ్ళా మంచిగా చేసుకోవచ్చు, మీరుంటే బాగుంటుంది.
సుధీర్ రెడ్డి కంటే మీరు బాగుంటారని ప్రజలు నన్ను ఒత్తిడి ఎక్కువ ఉంది. ఆ ఒత్తిడి వల్ల ఖచ్చితంగా వాళ్ళకు న్యాయం చేయాలి. ఇప్పుడు జరిగిపోయిన కాలాన్ని మళ్ళీ మంచి కాలంగా తీసుకురావాలనేదే నా అభిప్రాయం. ఇప్పుడు జమ్మలమడుగు నియోజకవర్గము కొన్ని సంవత్సరాలుగా ఏండ్ల తరబడి ఫ్యాక్షన్కి పుట్టినిల్లు. వాస్తవంగా 2019 ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా చెదురుమదురు గొడవలు బాగా జరిగాయి. ఈసారి 2024 ఎలక్షన్లో ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మీకు సీటు కేటాయిస్తే అలాంటి ఫ్యాక్షన్ లేకుండా గెలవగలుగుతారా? ఖచ్చితంగా. ఫ్యాక్షన్ ఇప్పుడు చెప్తే కదా, ఆ మాట ఒక ఆడ మనిషికి ఒక తల్లిగా నేను ఇది చేస్తాను అది చేస్తాను అనే దానికంటే 10 మందికి ఒక తల్లిగా చెల్లిగా 10 మందిని దగ్గర తీసుకొని పని చేస్తాను అనడంలోనే మంచిగా ఉంటుంది. జమ్మలమడుగు నియోజకవర్గంలో గత 24 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కావచ్చు, అలాగే దివంగత నేత రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఉన్న హాయంలో కావచ్చు 24 సంవత్సరాలుగా వైఎస్ కుటుంబాన్ని నమ్ముకొని వాళ్ళ ఎన్నింటినే తిరిగాను. కాబట్టి ఈసారి 2024 ఎన్నికలలో జమ్మలమడుగు నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తనకు సీటుని కేటాయించాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అలాగే ఒకవేళ నాకు సీటు కేటాయిస్తే అఖండ మెజారిటీతో గెలిపొంది జగన్మోహన్ రెడ్డికి గిఫ్ట్గా ఇస్తానంటున్న అల్లా ప్రభావతి. కెమెరామెన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, జమ్మలమడుగు నియోజకవర్గం నుండి.